అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కిద్దలూరు నుంచి దిగువ మెట్ట వరకు జరుగుతున్న డబ్లింగ్ పనులను కవర్ చేశాను. ఈ సెక్షన్ గుంటూరు గుంతకల్ మార్గంలో ఉన్నది. మార్చి 30 కల్లా ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. కాకపోతే డిలే ఉండడంతో ఇంకొక మంత్ అయితే ఎక్స్టెండ్ అవ్వచ్చు. మీకు గిద్దలూరు స్టేషన్ అవుటర్స్లో కొద్దిగా అలైన్మెంట్ చేంజెస్ వస్తాయి. సో ఇక్కడ ఒకటే కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది ప్రస్తుతం. మిగతా చోట్లంతా వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మీకు ఒక మేజర్ బ్రిడ్జ్ వస్తుంది. కొత్త డబల్ లైన్తో పాటు ఇప్పుడున్న లైన్ కూడా అటువైపుకు షిఫ్ట్ అవుతుంది. సో ఇదే బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే గ్రిడ్డర్ వేయాల్సి ఉంది. అండ్ సైడ్ మీకు వాకింగ్ పాత్ కూడా వేస్తారు. సో ఇక్కడ నుంచి మీకు మళ్ళీ అలైన్మెంట్ చేంజెస్ కూడా ఉంటాయి. డబుల్ ట్రాక్ అనేది అటువైపుకు షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే వర్క్ దిగువ మెట్ట స్టేషన్ అవుటర్ వరకు అయిపోయింది వైరింగ్తో సహా. ఈ లొకేషన్లో అయితే పాత కృష్ణమశెట్టిపల్లి స్టేషన్ ఉండేది. ప్రస్తుతానికైతే దాన్ని అయితే రీస్టోర్ చేయలేదు. కానీ ఓహెచ్సి ఫౌండేషన్ మాత్రం కొద్దిగా దూరంగానే కట్టారు రెగ్యులర్ ట్రాక్కి. సో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
దిగుమెట్ట స్టేషన్ అవుటర్స్. అండ్ ఇది వరకు ఉన్న హోమ్ సిగ్నల్తో పోలిస్తే ఇప్పుడున్న హోమ్ సిగ్నల్ ఇంకా కొద్దిగా ముందుకు వచ్చింది. అండ్ పాయింట్ క్రాసింగ్స్ కూడా ముందుకే వచ్చాయి. సో ఆబ్వియస్లీ దిగుమెట్ట స్టేషన్ కూడా కొంతవరకు గిద్దలూరు వైపుకి కొంత షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టేషన్ ఎండ్ అయ్యాక మళ్ళీ మీకు ఫారెస్ట్ సెక్షన్ కవర్ అవుతుంది. అక్కడ మళ్ళీ కొత్తగా ట్రాక్ వేయడానికి ల్యాండ్ ఉండకపోవచ్చు. అలాగే ఒక వాటర్ ప్లాంట్ కూడా ఉంటుంది. సో అక్కడ ఇలాంటి పాయింట్ కన్వర్జన్స్ కష్టం కాబట్టి ఈ స్టేషన్ యొక్క అలైన్మెంట్ కొంతవరకు షిఫ్ట్ చేశారు ముందుకంటే టువర్డ్స్ గిద్దలూరు వైపు. కానీ ఇక్కడ ట్రాక్ మీకు వంకరగా కనిపిస్తుంది. రేపు ఇంటర్లాకింగ్ వర్క్స్లో ఇవన్నీ స్ట్రైటన్ చేసేస్తారు. సో అందరూ సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు. సో అది ఎంత త్వరగా చేసినా డిలే చేసినా ఏదైనా వర్క్స్ కంప్లీట్ అయితేనే, హడావిడి పడి చేస్తే ఉపయోగం ఉండకపోవచ్చు. సో లేట్ అయినా పర్లేదు, మనకి స్మూత్ ట్రావెల్ అనేది కావాలి. సో కొద్దిగా డిలే అయినా దాన్ని పెద్దగా తప్పుగా చూడకండి. ఈ క్లిప్ రిటర్న్ డైరెక్షన్లో తీయడం జరిగింది, కాకపోతే అప్పటికే చీకటైంది కొంతవరకు. సో ఇది టువర్డ్స్ నంద్యాల సైడ్, ఇది దిగుమెట్ట స్టేషన్ వద్ద ప్లాట్ఫామ్ బేస్ లాంటిది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మోస్ట్లీ సెకండ్ ప్లాట్ఫామ్కి అయి ఉండొచ్చు, కానీ ఇదైతే ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది, ఎక్కువ దూరం అయితే లేదు. అండ్ నంద్యాల అండ్ ప్లాట్ఫామ్ ఇటువైపు కూడా సిగ్నల్స్ ఉండాలి కదా, సో ఇటువైపు కూడా ఇంకా వేయలేదు. అండ్ ఇక్కడ ఒక లెవెల్ క్రాసింగ్ ఉంది, ఎప్పుడైనా గూడ్స్ ఆగితే అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకని స్టేషన్ని టువర్డ్స్ గిద్దలూరు వైపుకి కొంత మీటర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు ఈ సిగ్నల్స్ అన్నీ ఈ లెవెల్ క్రాసింగ్ లోపల వరకే ఉంటుంది. సో గూడ్స్ ట్రైన్కి అండ్ లెవెల్ క్రాసింగ్కి ఇబ్బంది రాదు. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది దిగుమెట్టలో. సో ఇందాక చెప్పాం కదా, గిద్దలూరు సైడ్ ఈ స్టేషన్ అనేది కొంతవరకు షిఫ్ట్ అవుతుందని. సో అలా అన్నమాట. అండ్ మ్యాక్సిమం ఈ వీడియోలో చూపించాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.